आनंद कर्दमच्चेवाचिक्रीत इति वस्तुतः पद्मासने पद्मोरो पद्माक्षे पद्मसंभवे హైదరాబాద్ లోకల్ నుంచి ఎక్కడ సరే వెళ్ళు అక్కడ రెండోది అక్కడ ₹1,70,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క మాల్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ నర్సిరెడ్డి గారు బోర్డు సభ్యులు వారికి, అలాగే ఇక్కడ స్థానిక బిఎస్ ఎమ్మెల్యే పండిత నరసింహారెడ్డి గారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు శేఖర్ గారు, సాయి శేఖర్ గారు, సాయి చంద్రశేఖర్ గారు చాలా సంతోషం. అంటే మనుషులకు అభిరుచులు మారుతున్నాయి. అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే, అంటే అది పటంచెలు కావచ్చు, లేకపోతే తార్నాక కావచ్చు, ఎక్కడైనా నాశనం ఎక్కడైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల్లాగే, లేకపోతే ప్రాంతాలు వేరైనా మన అంతకాలం ఒకటే అన్నా, భాషలు వేరైనా ధ్యాసలు వేరుగా మన భాష తెలుగు భాష అన్నాడు అన్న ఇండియా. ఇవాళ ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా బట్ మన మనసులో మన ఆలోచన అంటే ఒకటే, మనం తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళకి ఎంతో గర్వపడాలి. మరి ఇటువంటి అన్ని అంటే ఒక మానస్ విషయంలో తెలివి ఇటువంటి కొత్త కాన్సెప్ట్లు సమాజంలో తీసుకురావడం అంటే, అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రంగంలోనైనా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతలను సముద్రాలను దాటి, అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాళ్ళు మన ఆ దేశం యొక్క
సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళే చాలా అంత గర్వపడవలసిన విషయం. భారతీయులతో మనం గర్వపడవలసిన విషయం. సరే ఇక్కడికి వస్తే కాన్సెప్ట్కి సరే వాళ్ళ చూస్తున్నాం మనం అన్ని ఒకే చోట ట్రాఫిక్ వెళ్తే ఒకటి అయినా బాబా పోలీస్ శాఖ వాళ్ళు ట్రాఫిక్ పార్టీ ఎంత చేసినా పెరుగుతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మన శక్తి యువశక్తి. యువతరానికి నాయకులు భౌతానికి భారతదేశం మహాశక్తి యువకులు. మనం ఏదో కూడా జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి. చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించి ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నారు. ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది. వాళ్ళు తగ్గిపోయి అంత ముసలోనే వాళ్ళ అడ్వైస్ కావాలి మనకి. కానీ ఇంకా ముందు ముందు అంటే గడగొప్ప వాడే కాలగతికించే ఆయుష్మంతున్నట్టు ఇంకా ముందు ముందు ఆ వంశాన్ని కలబడి లేకపోతే మన దేశపు ప్రఖ్యాతులు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. మనం అన్ని ఒక చోట లభ్యమై చంద్ర పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా పుట్టిన వరకు ప్రతి వాడికి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట. అంటే ఒకటేమో మనకి ఫ్యాషన్, ఫన్ అండ్ ఫుడ్, ఈ మూడు ఒకే రూప్ గడిచిపోతుంది అనమాట. మనం ఎక్కడో విదేశాన్ని నెలలకు చూసేవాడిని, చాలా ఊరు బయట ఉండేవి. అలా ఉండడం వచ్చింది. ఎందుకంటే మనకు కూడా ఈ రద్దీలు వచ్చి బయటపడి సరదాగా ఎప్పుడెళ్తామో ఎగ్జైట్మెంట్, ఇవన్నీ ప్రమోషన్స్ కూడా ఏంటంటే డిజిలాండ్ ఉంది, డిజీ వరల్డ్, ఇవన్నీ ఎక్కడో 30 మైళ్ళు దూరంలో ఉంటాయి. అలాగే ఇవాళ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వాడు పెట్టిన దీనికి మరి అంతా ఈ రోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత పొటెన్షియల్లో ప్రాంతోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు ఇక్కడంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం ఇదంతా. అదే రామకృష్ణ స్టూడియోస్, రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోస్ దగ్గర షూటింగ్ బయటలో వచ్చేవాడు నేను. అయ్యో అన్ని ఇక్కడ లోకల్ నేను పాత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి వచ్చిన వాళ్ళు ప్రజలకు అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడి నుంచి మనం ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం, మళ్ళీ ఇంకో చోట వెళ్ళడం, అన్ని కాకుండా ఈ ట్రాఫిక్ లో బట్టి అన్ని ఒక చోటే. అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఆయన బండారి లక్ష్మణ్ రెడ్డి గారు, ఆయన ఎంతో మంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ, అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఆయన ఎంతవరకు ఎంతో మందికి ఎవరిని కాదలేదు, అంటే వాళ్ళ ఆర్థిక బట్టి వాళ్ళకి ఆయన సహాయం అందిస్తున్నారు. ఈ రోజు ఆయన కోరారు సంస్థలతో ఆయన మనందరం గత ప్రభుత్వంతో ఆయన అభినందించాల్సిన విషయం ఇది. మనకు కావాల్సింది సేవ దొరుకుతున్న వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు. ఇవాళ కూడా ముగ్గురికి